అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ కన్యా రాశి వారికి నవంబర్ 1 శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారికి రావాల్సిన సమస్యలు ఎటువంటివి, వారికి రాబోయే సమస్యల నుంచి వారు చేయవలసిన పరిహారాలు ఎటువంటివి, చేసుకోదగిన పరిష్కారాలు ఎటువంటివి, ఎటువంటి దైవారాధన వల్ల వారు ఆ సమస్యల నుంచి బయటపడగలరు అనేది మొత్తం అయితే ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇప్పుడే గనక చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మంచి సమాచారం అయితే మీరు అందుకున్న వారు అవుతారు. ఇక అంతకంటే ముందుగా శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మురళీ ఆనందరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7057171356. కుటుంబ సమస్యలు, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణాలు, రాజకీయం, ఆరోగ్యం, సంతానం, ప్రేమ, పెళ్లి సమస్యలు మొదలైన అన్ని సమస్యలకు పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. ఎటువంటి రకమైన సమస్యలున్నా మా దగ్గర 100% అయితే సమస్యకు పరిష్కారం లభించబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి, ఒక్కసారి సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ కన్యా రాశి వారికి రేపటి రోజున ఎలా జరగబోతుంది, నవంబర్ 1వ తేదీన వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే రేపటి రోజు ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కార్తీక మాసము మరియు శనివారము ఏకాదశి తిథి కలిసి రావటం, శ్రీ మహాదేవుడు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ప్రారంభమవుతున్న పవిత్రమైన రోజైనైతే చెప్పుకోవచ్చు. ఈరోజు పంచాంగ వివరాలు చూసుకుంటే శరత్ ఋతువు, కార్తీక మాసం, దక్షిణాయన రోజు శనివారం అవుతుంది. తిథి ఏకాదశి రాత్రి 2 గంటల 41 నిమిషాల వరకు ఉండి తర్వాత ద్వాదశి ఉంటుంది. నక్షత్రం శతాభిష నక్షత్రం రాత్రి 2 గంటల 28 నిమిషాల వరకు ఉండి తర్వాత పూర్వభద్ర నక్షత్రం అయితే వస్తుంది. వర్జం రాత్రి 8 గంటల 42 నిమిషాల నుంచి 10 గంటల 16 నిమిషాల వరకు అయితే ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 32 నిమిషాల నుంచి ఉంటుంది. అమృత గడియలు ఉదయం 7 గంటల 20 నిమిషాల నుంచి 8 గంటల 56 నిమిషాల వరకు ఉంటాయి. చంద్రుని సంచారం ఈరోజు కుంభరాశిలో జరుగుతుంది కనుక ఇక ఈరోజు మనం ఈ కన్యా రాశి వారి గురించి ఎలా ఉందో చూసుకుంటే గనక, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం, శ్రీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా వీరికి నిండుగా ఉండిందని అయితే చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారికి వాళ్ళకి ప్రత్యేకమైన రోజనైతే చెప్పుకోవచ్చు. కార్తీక శనివారం అంటే శివుని ఆరాధనకు అత్యంత పవిత్రమైన రోజు. పైగా ఏకాదశి తిథి, మీకు శ్రీహరి ఆశీర్వాదం కూడా కలిపితే ఇది దేవదేవుని యొక్క దయ 2 రెట్లు లభించే సమయంగా అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు ఏ పనులైతే ఆగిపోయాయో ఈ రోజు నుండి అవి మొదలయ్యే సూచనలు కూడా బలంగా కనిపిస్తూ ఉన్నాయని అయితే చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఇప్పుడు ఈ కన్యా రాశి వారికి ఏ ఏ రంగంలో శుభ ఫలితాలు లభిస్తున్నాయో ఇక వృత్తిపరంగా చూసుకుంటే, ఆఫీసుల్లో కానీ మీ ప్రతిభ అనేది గుర్తించడం అయితే జరుగుతుంది. మీ పై అధికారులు కూడా మీ యొక్క పనిని ప్రశంసిస్తారు. ఆలస్యమైన ప్రాజెక్టులు కూడా మీకు పూర్తి అవుతాయని అయితే చెప్పుకోవచ్చు. అలాగే కొత్త బాధ్యతలు మీరు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఇక మీరు చెప్పిన మాటకైతే విలువ అనేది వస్తుంది. సహచరులు మీకు సహకరిస్తారని అయితే చెప్పుకోవచ్చు. ప్రమోషన్స్ లేదా ఇంక్రిమెంట్లపై అయితే చర్చ, కొత్త నైపుణ్యాలు నేర్చుకునే ఆసక్తి, జాబ్ యొక్క మార్పు ఆలోచనలు ఉన్న వారికైతే శుభ సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ యొక్క లీడర్షిప్ గుణాలు అయితే పెరగబోతున్నాయి. పని స్థానంలో ఉద్యోగం చేసే చోట పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. శివుని యొక్క నామస్మరణతో మీరు ఏదైనా పనికి వెళ్తే శుభం అని జరుగుతుంది. సీనియర్ల సలహాలు పాటిస్తే లాభం. కొత్త అపార్థాలు కూడా మీకు తొలగబోతున్నాయి. కొత్త వ్యక్తులను పరిచయం కాబోతున్నారు. మీ కెరియర్ నుండి వారు సహాయపడతారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యన మీరు పనిని ప్రారంభిస్తే ఫలితం మంచిగా ఉంటుంది. ఇంకా ఆర్థిక స్థితి కూడా బాగా చూసుకున్నట్టయితే గనక మంచి ఊరట లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోబోతున్నాయి. పాత బాకీలు తీర్చగలుగుతారు. పెట్టుబడులు సేఫ్గా ఉంటాయి. కుటుంబంలో ఖర్చు అనేది తగ్గుముఖం పడుతుంది. లాభాలు పెరుగుతాయి. స్మార్ట్ ప్లానింగ్తో మీరు పొదుపు పెరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. బ్యాంకు లేదా ఫైనాన్స్ పనులు మీకు సజావుగా పూర్తవుతాయి. బంగారం, ఆస్తి సంబంధమైన లాభాలు అయితే బాగా కనబడుతున్నాయి. ఒక కొత్త కొనుగోలు ద్వారా మీకు ఆనందం అయితే వస్తుంది. దాతృత్వం చేయడం మీకు ధనయోగాన్ని బలపరుస్తుంది. అనవసరమైన ఖర్చులను నివారించుకోగలుగుతారు. కుటుంబ సహకారం మీకు బలంగా ఉంటుంది. ఉద్యోగంలో బోనస్లు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. శ్రీహరి ఆశీర్వాదంతో సంపద స్థిరంగా ఉంటుంది. వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపార వృద్ధి సాధ్యమవుతుంది. కొత్త కస్టమర్లను ఆకర్షించుకోగలుగుతారు.
లాభదాయకమైన ఒప్పందాలు కూడా రాబోతున్నాయి. పాత బాకీలు వసూలవుతూ తిరిగి పొందుతారు. మార్కెట్లో మీ పేరుకు మంచి గౌరవ మర్యాదలు రాబోతున్నాయి. భాగస్వామి వ్యాపారాలు సాఫీగా జరగబోతున్నాయి. కొత్త పెట్టుబడిని లాభాలిస్తుంది. సోషల్ మీడియా ద్వారా మంచిగా ప్రచారం అయితే ఉంటుంది. వ్యాపార నిర్ణయాల్లో శివుని యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టును ప్రారంభించేందుకు శుభదినంగా చెప్పుకోవచ్చు. మీరు వ్యాపారస్తులు సంతృప్తి అనేది మీకు పెరుగుతుంది. పాత సమస్యల పరిష్కారం లభిస్తాయి. మార్కెటింగ్ రంగంలో వారికి విజయాలు లాభాలు క్రమంగా పెరుగుతాయి. సాయంత్రం వెంకటేశ్వర స్వామి యొక్క నామం జపం మీకు చేసినట్టయితే గనక మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక మీ కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబంలో వాతావరణం అనేది చాలా బాగుంటుందని అయితే చెప్పుకోవచ్చు. కుటుంబ బంధాలు బలపడతాయి. పెద్దలతో సత్సంబంధాలు ఏర్పడతాయి. పిల్లలతో విజయం ఆనందంగా సంతోషంగా గడుపుతారు. సోదరులతో కలహాలు సర్దుబాటు అవుతాయి. భార్యాభర్తల మధ్యన ప్రేమానురాగాలు పునరుద్ధరణ కాబోతున్నాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. దేవతారాధనతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ, తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగవుతుంది. స్నేహితుల కారణంగా మీకు సహకారం లభిస్తుంది. పండుగ వాతావరణం ఇంట్లో నెలకొంటుంది. చిన్నపిల్లలతో సమయం గడపటం ద్వారా మీకు మానసిక ఆనందాన్ని అయితే వస్తుంది. దూరంగా ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు రాబోతున్నాయి. కుటుంబ ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది. కార్తీక దీపం వెలిగించడం ద్వారా శుభకరంగా ఉంటుంది. ఇక ప్రేమ మరియు వివాహ జీవిత పరంగా చూసుకుంటే గనక ప్రేమలో నమ్మకం అనేది పెరుగుతుంది. భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగుతాయి. కొత్త ప్రేమ ప్రారంభం అవుతుంది. పెళ్లి సంబంధాలు వచ్చేవారే అవకాశం. ప్రియమైన వ్యక్తి నుండి మెసేజ్లు కూడా రాబోతున్నాయి. బహుమానాలు ఇవ్వడం ద్వారా ఆనందం, స్నేహం ప్రేమగా మారే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఈ ప్రేమను అయితే మీరు చెప్పే మాటలు అయితే బలపరుస్తాయి. భాగస్వామి భావాలు అర్థం చేసుకోగలుగుతారు. ఒక చిన్న పర్యటన మీకు మంచి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది. నిజాయితీతో వ్యవహరిస్తే శాంతి, భగవంతుని దయంతో బంధం మరింత బలపడుతుంది. ప్రేమలో పాజిటివ్ టర్న్ నుంచి పెద్దల అంగీకారం వచ్చే వరకు అంత అవకాశం అయితే రాబోతుంది. శివపార్వతుల ఆశీర్వాదంతో మీ ప్రేమ అయితే బలపడబోతుంది. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకుంటే శరీరానికి ఉత్సాహం పెరుగుతుంది. మీ యొక్క నిద్ర మెరుగవుతుంది. పాత సమస్యలు తగ్గుముఖం పడతాయి. డైట్ కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల, తగినంత నీరు త్రాగడం, ధ్యానం చేయడం వల్ల, యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది. నడక లేదా యోగా ప్రారంభించడం వల్ల శరీరంలో నెమ్మదిగా తేలికగా అయితే పడుతుంటుంది. అలాగే గుండె సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా తేలికపాటి భోజనం చేయడం మంచిది. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. సాయంత్రం దీపం వెలిగించడం మీకు మానసిక శాంతిని అయితే ఇస్తుంది. పల్లెలు లేదా ప్రకృతిలో గడపడం వల్ల శుభం కలుగుతుంది. శివనామ స్మరణ జపం శాంతిని ఇస్తుంది. ఆరోగ్యంపై భగవంతుని కృప అనేది మీకు లభిస్తుంది. ఇక ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే ఏకాదశి ఉపవాసం శ్రేయస్కరం అని అయితే చెప్పుకోవచ్చు. శివలింగంపై మీరు నీరు అభిషేకించండి. వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతం వినండి. దీపారాధన చేయండి. దీపదానం చేయండి. పేదవారికి భోజనం పెట్టండి. తులసి నామస్మరణ చేయండి. పంచాక్షరి మంత్ర జపం చేయండి. భక్తితో ఆలయ దర్శనం చేసుకోండి. రాత్రి దీపం వెలిగించండి. తల్లిదండ్రులకు సేవ చేయండి. శ్రీహరి స్తోత్రం చదవండి. ధ్యానం చేయడం వల్ల మీకు మనశ్శాంతి అయితే లభిస్తుంది. నీటిలో చంద్రుని ప్రతిబింబం చూసి ప్రార్థించండి. గంగాజలంతో స్నానం చేయండి. కార్తీక శివారాధన మీ జీవితాన్ని అయితే మారుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక శుభ సూచనలు, పరిహారాలు చూసుకుంటే ఉదయం పాలు కలిపిన నీటితో శివాభిషేకం చేయండి. అలాగే వెంకటేశ్వర స్తోత్రం అయితే చదవండి. పేదవారికి ఆహారాన్ని తినిపించండి. 11 దీపాలు వెలిగించండి. నలుపు రంగు దుస్తులు వాడకండి. తెలుపు లేదా పసుపు రంగు దుస్తులను ధరించడం వల్ల చాలా మంచిది. ఇంట్లో తులసి దీపం వెలిగించండి. భగవంతుని నామస్మరణ చేయండి. సాయంత్రం ప్రార్థన తప్పనిసరిగా చేయండి. పాజిటివ్ మైండ్తో మీ యొక్క రోజును గడపండి. కన్యారాశి వారు ఈరోజు కార్తీక మాసపు ఆశీర్వాదం అయితే పొందబోతున్నారు. శివుడు మీకు శాంతి చేకూర్చబోతున్నారు. శ్రీహరి మీకు సంపద ప్రదర్శిస్తాడనేది చెప్పుకోవచ్చు. మీరు చేసే పనులన్నీ విజయవంతం అవుతాయని అయితే చెప్పుకోవచ్చు. మనసులో భయం తొలగిపోతుంది. రోజంతా పాజిటివ్ ఎనర్జీతో గడపండి. ఓం నమ శివాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి దయతో మీకు ఈరోజు శుభం జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అలాగే మీరు చేయవలసిన పరిహారాలన్నీ చూసుకున్నాం కదండి. ఇదండి మనం రేపటి రోజున కన్యారాశి వారికి జరగబోయేదైతే తెలుసుకున్నాం కదండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కన్యారాశి వారు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.